ఇవాళ సిఆర్డీఏ అథారిటీ 45వ సమావేశం జరగనుంది. రాజధాని పనులు ప్రారంభానికి అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 40,000 కోట్ల రూపాయల విలువైన పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలపనుంది. అథారిటీ ఆమోదం పొందగానే ఏజెన్సీలతో సిఆర్డీఏ ఒప్పందాలు చేసుకోనుంది. ఆ తర్వాత రాజధానిలో ఒకేసారి ఏజెన్సీలు పెద్ద ఎత్తున పనులు ప్రారంభించనున్నాయి. ఇవాళ సిఆర్డీఏ అథారిటీ 45వ సమావేశం జరగనుంది. రాజధాని పనులు ప్రారంభానికి అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ తెలుసుకుందాం. సత్య, సీఎం చైర్మన్ గా ఉండే సిఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2:30కు సచివాలయంలో జరగబోతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు రాజధాని అమరావతి విషయంలో తీసుకోబోతున్నారు. ముందు నుంచి కూడా మంత్రి నారాయణ చెబుతున్నట్లు ఏప్రిల్ 15 కల్లా రాజధాని ప్రాంతంలో 30,000 మంది పనిచేస్తూ ఉంటారు అని ఆయన చెబుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే ఎన్నికల కోడ్ అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున ఇమీడియట్ గా పనులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు అయితే సిఆర్డీఏ ప్రారంభించింది. దానిలో భాగంగా రాజధాని పనుల ప్రారంభానికి ఈ రోజు జరిగే సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. సుమారు 40,000 కోట్ల విలువైన పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు సిఆర్డీఏ అథారిటీ నేడు ఆమోదం తెలపనుంది. అథారిటీ ఆమోదం పొందగానే ఆ ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకోనున్నది సిఆర్డీఏ. దీంతో రాజధానిలో ఒకేసారి పెద్ద ఎత్తున పనులు అయితే ప్రారంభమవుతాయి. వచ్చే నెల 15వ తారీఖుకి పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనులు అయితే జరుగుతాయి. ఈలోగానే లెటర్ ఆఫ్ ఎవరికైతే పనులకు సంబంధించి లెటర్ ఇస్తారో వారు ఇమీడియట్ గా 2-3 రోజుల్లోనే పనులు ప్రారంభిస్తారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనులు ప్రారంభం అవడానికి అయితే మాత్రం ఏప్రిల్ 15 వరకు పట్టొచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇప్పటి వరకు కూడా అంటే ఇంత ఆలస్యం కావడానికి రాజధాని ప్రాంత పనులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం పెట్టినటువంటి చిక్కుముళ్ళని మనం భావించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం రాజధాని పూర్తిగా నిర్వీర్యం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా తరివేయడం, అదేవిధంగా సింగపూర్ లాంటి సంస్థలు సంబంధించినటువంటి సింగపూర్ కన్సార్షియం లాంటి సంస్థలను కూడా పంపించేయడం, ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే వీటన్నిటిని సెటరేట్ చేయడానికి ఇప్పటి వరకు సమయం పట్టింది. ఇక నుంచి ఫుల్ స్వింగ్ తో అమరావతి పనులు అయితే ప్రారంభమై ముందుకు సాగుతాయనే అభిప్రాయం అయితే అటు సిఆర్డీఏ కావచ్చు అటు ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.